ఆహార సంక్షోభం రూపంలో మానవాళికి పెనుముప్పు పొంచుంది. ప్రపంచ జనాభా ప్రతి ఏడాది ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. అయితే అనేక దేశాల్లో పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం దొరకడం లేదు. ప్రకృతి వనరులను మానవాళి వినియోగించుకుంటున్న తీరు మారాల్సిన అవసరం ఉంది. లేదంటే మరో 25 ఏళ్లలో తిండి గింజలకు కటకట ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు ఆహార రంగ నిపుణులు. భూమి మీద మానవాళికి ఉన్నటువంటి వనరులు పరిమితం. అందులోనూ సాగు భూమి మరీ పరిమితం. ప్రపంచవ్యాప్తంగా ఏ పంట అయినా వేసుకోగల లభ్యత కేవలం 140 కోట్ల హెక్టార్. అంటే సాగునీటి లభ్యత 140 కోట్ల హెక్టార్లకే పరిమితం అన్నమాట. సాగు విస్తీర్ణం సంగతి ఇలా ఉంటే ప్రపంచ జనాభా ఏడాదికేడాది పెరుగుతోంది. 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుతుందన్నది ఓ అంచనా. ఇదే జరిగితే ప్రపంచం ఆహార సంక్షోభం ఎదుర్కోవడం ఖాయమంటున్నారు నిపుణులు. వెయ్యి కోట్ల జనాభా 2 పూటలా భోజనం చేయాలంటే తిండి గింజలు సరిపోవని హెచ్చరిస్తున్నారు. 1000 కోట్ల జనాభా 2 పూటలా తినాలంటే 2017తో పోలిస్తే 70% ఎక్కువ పండించాలని అంటున్నారు నిపుణులు. అయితే అదంతా సులభం కాదని అంటున్నారు ఆహార రంగ నిపుణులు. ప్రపంచ జనాభాకు తగ్గట్టు తిండి గింజలు పండించాలంటే సాగు విస్తీర్ణానికి ఉన్నటువంటి పరిమితులు ప్రధాన అడ్డంకిగా మారాయంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా కాస్తంత ఎక్కువగా మరికాస్త తక్కువగా ఉండేది. ఈ ఉష్ణోగ్రతల్లో మార్పులు సహజమే. అయితే మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా టెంపరేచర్లు ఎడాపెడా పెరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు సైంటిస్టులు. ఈ పరిణామం అంతిమంగా ప్రపంచానికి డేంజర్ బెల్స్ మోగిస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణ మార్పులకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్ హౌస్ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. దీని ఫలితంగా వాతావరణం మనం ఊహించినంతగా వేడెక్కుతోంది. ఫలితంగా ఎండలు మండిపోతున్నాయి. భూగోళం చరిత్రలో 25 ఏళ్ల కిందటి నుండి అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే భవిష్యత్తులోనూ కొనసాగితే ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్నది ఓ అంచనా. ఈ పెరుగుదల 3 నుంచి 5 డిగ్రీ సెంటీగ్రేడ్లు కూడా ఉండొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ అంటోంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనే గ్లోబల్ వార్మింగ్ సంభవిస్తోంది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పచ్చటి ప్రదేశాలు కాలక్రమంలో ఎడారులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. వాతావరణ మార్పుల ప్రభావం పంటల దిగుబడిపై కూడా పడుతోంది. ఫలితంగా ఆహార భద్రత ఒక సవాల్గా మారుతోంది. అంతిమంగా తిండి గింజల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు అనేక దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవించే ప్రమాదం ఉందని అంటున్నారు. మన దేశంలో ఆకలి మరణాలు లేవు, కానీ పోషకాహార లోపం సమస్య ఉంది. మరో 10 ఏళ్లకు గోధుమలు, మొక్కజొన్న వంటి పంటల దిగుబడులు కొంతమేర తగ్గవచ్చన్నది ఓ అంచనా. వాతావరణ మార్పులు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో పోషకాహార లోపం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. చివరకు ఈ ప్రభావం చిన్నారులపై పడడం ఖాయమని అంటున్నారు శాస్త్రవేత్తలు. కాగా ఆహార సంక్షోభం అనేటువంటి ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక సంయుక్త కార్యాచరణకు సిద్ధం కావాలని అంటున్నారు శాస్త్రవేత్తలు.